హీరో అంటే సినిమాల్లో కనిపించే వ్యక్తే, తెర మీద డాన్స్లు, తెర మీద ఫైట్లు అన్నీ కూడా. కానీ ఆ రియల్ లైఫ్ హీరోలు ఎవరైతే ఉంటారో ఆ సినిమాలను పైరసీ చేసి ప్రజలకు అందించి రియల్ హీరో అయిపోయాడు ఐబొమ్మ రవి. ఎందుకంటే ఇది నేను అంటున్న మాట కాదు, ప్రజల నుంచి ఆయనకు వస్తున్న మద్దతు. చివరికి పోలీసులు కూడా మీకు ఒక అవకాశం ఇస్తాం, పోలీస్ శాఖలో ఉంటావా, మంచి ఉద్యోగం ఇస్తాం, మంచి జీతం ఇస్తాం అని చెప్తే, లేదు లేదు నేను మళ్ళీ ఆ కరేబియన్ దీవులకు వెళ్ళిపోయి అక్కడ ఐబొమ్మ అనే పేరుతో ఒక మంచి హోటల్ పెట్టుకొని ఇక్కడ ఆంధ్ర ఫుడ్ ఇవన్నీ వాళ్ళకి అందించి నేను హ్యాపీగా బతికేస్తాను తప్ప నాకు ఇది వద్దు అంటున్నారట. ఇది ఎంతవరకు వాస్తవం తెలియదు. అయితే నిజంగా ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు, అలాంటి తెలివైన మేధావులు, అలాంటి తెలివైన ఇంజనీర్లు ఇంకా చాలా మందే ఉండుంటారు. అలాంటి వాళ్ళందరికీ సరైన అవకాశాలు లభించకపోతే ఇలాగే పెడదారి పడతారా? ఇది పెడదారి అనుకోవాలో లేదంటే మంచిదారి అనుకోవాలో తెలియదు. కాకపోతే చట్ట విరుద్ధమైన కార్యకలాపం చేశాడు కాబట్టి ఖచ్చితంగా అది చెడ్డదారే అనాలి. మంచిదారి అని అయితే మాత్రం మనం సర్టిఫై చేయలేం. కాకపోతే ఇప్పుడు ఈ మార్పు ముందే వచ్చిండుంటే, ఈ మార్పు ముందే చేసిండుంటే ఇలాంటి ఐబొమ్మ రవులు పుట్టుకొచ్చి ఉండకపోదురా? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, వాస్తవానికి నాకు తెలిసి, అంటే నేను ఇప్పుడు మీ దగ్గర ఉన్నానని మిమ్మల్ని పొగడాల్సిన అవసరం లేదు, కానీ నాకు తెలిసి ఫస్ట్ మీరు ఈ మాట మీరే అన్నారు, పోలీస్ శాఖలు ఇలాంటి వాళ్ళు అవసరం, ఇలాంటి వాళ్ళు ఉంటే బాగుంటుంది అనేది. ఓకే, ఈ రోజు ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది, మరి నిజంగా లోపల పోలీసులు ఆఫర్ ఇచ్చారో లేదో కూడా నాకు తెలియదు. ఆ పత్రిక ఆధారంగా నేను అడుగుతున్నాను. నిజంగా ఇలాంటి ఐబొమ్మ రవి లాంటి వాళ్ళకి నిజంగా ఇలాంటి ఆఫర్లు ఇచ్చి మనమే సద్వినియోగం చేసుకుంటే మంచిదే కదా అని మనమే రేజ్ చేసిన పాయింట్, మీరే చెప్పిన పాయింట్ అది. ఇప్పుడు పోలీసులు కూడా ఆ బాటలో వెళ్తున్నారా? నిజంగా ఇలాంటిది అవసరమా రాష్ట్రానికి కానీ దేశానికి కానీ? అవసరమే. ఎందుకంటే మనం ఎథికల్ హ్యాకర్స్ అంటారు. హ్యాకింగ్ లో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళని ఎథికల్ హ్యాకర్. మీరు ఇప్పుడు గూగుల్ లేకపోతే పెద్ద పెద్ద సంస్థలో ఏం చేస్తారంటే ఒక్కోసారి ఛాలెంజ్లు విసురుతారు. మాది బగ్ని వెతకండి, మీరు ఇన్ని కోట్లు డబ్బులు ఇస్తాం, లేకపోతే మీకు ఇంత భారీ ప్యాకేజ్ ఇస్తామని. వాటిని హ్యాక్ చేసి చూపెడితే వాళ్ళకి బోల్డ్ అంత ప్రయోజనాలు చేకూర్చుని ఉన్నాయి. ఎందుకని? ఆ సిస్టమ్స్ ఫైర్ ప్రూఫ్, అద్భుతం, మమ్మల్ని ఎవడు ఏం చేయలేడు అనుకునే సిస్టమ్ని వేరేవాడు క్రాక్ చేయగలిగాడంటే వాడు మన వాడి దగ్గర కంటే కూడా నాలెడ్జబుల్ పర్సన్ అని కదా. వాళ్ళకి ఆ విధమైన గౌరవాలు సాఫ్ట్వేర్ కంపెనీలు ఇస్తున్నాయి. నేను ఆ ఉద్దేశంతోనే చెప్పా రవి విషయం. ఎందుకంటే మనకి ఇవాళ చైనా, పాకిస్తాన్ రెండో రోజే రేట్ చేశారు ఆ పాయింట్, బాగా గుర్తు. రెండో రోజే మీ టైటిల్స్ కొట్టినప్పుడే నేను అనుకున్నా ఏంటి నిజమే కదా అన్నట్టుగా, నాకు బాగా గుర్తు, అందుకే చెప్తున్నాను. అదే చైనా, పాకిస్తాన్ లాంటి దేశాలతో పాటు అమెరికా, యూరోప్ దేశాలకు కూడా ప్రతి దేశానికి వాళ్ళ సైబర్ సైన్యం ఉన్నారు. అవును అవును. వాళ్ళు చేసే పని ఏంటి? శత్రు దేశపు యొక్క రహస్యాలు లాగటం, శత్రు దేశాన్ని కకావికలం చేయటం. నేను మొన్న చెప్పా, నాకు ఎందుకో అంటే కొన్ని మన వర్క్ ఎక్స్పీరియన్స్ ద్వారా ఒక ఐడియా వచ్చేది. మొన్న నేను అన్నా, ఏది ఢిల్లీలో దాదాపు 100 విమానాలు ఒకేసారి గందరగోళపడ్డాయి అన్నప్పుడు, అదేదో ఏటీసీ ప్రాబ్లం అని రామ్మోహన్ నాయుడు మంత్రి గారు చెప్తే, ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి, ఇదేం పద్ధతి? 100 విమానాలు ఒకేసారి ఏటీసీ ప్రాబ్లం ఎందుకు వస్తుంది? ఏటీసీలో ఎక్స్పీరియన్స్డ్ సిబ్బంది ఉంటారు, వాళ్ళేమి అప్రెంటిస్ కాదు. టెక్నికల్ ప్రాబ్లం వచ్చిందంటే సంథింగ్ ఎవడో హ్యాకింగ్ ఎవడో ట్రై చేస్తున్నట్టు, స్పూఫింగ్ జరుగుతాయి. ఎందుకంటే ఈ మధ్యన మనం రెగ్యులర్ వార్తలు ఫాలో అవుతుంటే అర్థమైపోతుంది. ఇజ్రాయిల్ వీళ్ళని ఏడిపించడానికి ఇరాన్ వాళ్ళవి స్పూఫింగ్ చేసింది. అంటే ఏం లేదు, మన విమానం నడుస్తూ ఉండగా మనది హ్యాక్ అయిపోయి మన మ్యాప్ కనబడదు. విమానం మ్యాప్ ఆధారంగా వెళ్తా ఉంటది, మ్యాప్ కనబడడం మానేస్తుంది, లేదా కొత్త మ్యాప్ వచ్చేస్తుంది అందులోకి. అప్పుడు వీడు ఇప్పుడు ల్యాండ్ ఎట్లా ఉందనుకోండి, ఇక్కడ ఉన్నప్పుడు విమానం ఇలా దిగాలి, ఇలా వెళ్ళాలి. అదే ఇక్కడ చూపించింది అనుకోండి మ్యాప్, అప్పుడు ఒక్కసారి ఇట్లా దిగుతున్నప్పుడు విమానం ఇక్కడికి నేల తగలదు, నేల తగలకపోయేటప్పటికి గబక్కన కింద జారిపోతుంది. లేదా ఇక్కడికి చూపించింది అనుకోండి, విమానం ఇక్కడే దిగిపోయింది, దన్మని కొట్టుకుంటుంది, పేలిపోతుంది. ఇది పైసా ఖర్చు లేకుండా శత్రువుని నాశనం చేయటం. ఇజ్రాయెల్ వాడు హిజ్బుల్లా, హమాస్ తీవ్రవాదులను ఎట్ట చేశాడు? 25-30 ఏళ్ల క్రితం వాడు కొంటున్న ఎక్విప్మెంట్ లో అప్పుడే బాంబులు అమర్చాడు. మొన్న మధ్యన తేలింది ఏంటి? చేతిలో ఉన్న పేజర్లు పేలిపోయినాయి, జేబుల్లో ఉన్న సెల్ ఫోన్లు పేలిపోయినాయి, ఫ్యాంటు జేబులో పెట్టుకుంటారట వాళ్ళు, దాన్ని ఏమంటారు మన వైర్లెస్లు, అవి పేలిపోయినాయి, చచ్చిపోయారు అనేక మంది. ఎట్లాగా
ఇదంతా ఒక దేశపు సైనికుడుగా సైబర్ ఎక్స్పర్ట్ చేసిన పని. అదే మన దేశంలో చేస్తే క్రైమ్ అంటాం. ఆ ఆస్పెక్ట్ లో ఐబొమ్మ రవి చేసేది క్రైమ్. సైబర్ క్రైమ్స్ చేసేవాళ్ళు తప్పుడోళ్ళే, నో డౌట్. సైబర్ క్రైమ్స్ చేసే ఏ ఒక్కడైనా అంటే వ్యక్తి ఆస్తిని దోచుకునేవాడు నేరస్తుడు. దేశం కోసం వేరే దేశపు యొక్క శత్రు దేశపు యొక్క రహస్యాల్ని లాగడానికి మన టెక్నాలజీ వాడేవాడు సైనికుడు. మనం రోడ్డు మీద ఎవరినో కాల్చి పడేస్తే హత్య అంటారు. మన సైనికుడు శత్రు సైనికుడిని కాల్స్తే వీరుడు అంటాం. అట్లాగా ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు జెన్యూన్ గా, ఎందుకంటే ఇవాళ రోజున పోలీసులకి ఈ సైబర్ అటాకర్స్ ని కంట్రోల్ చేయాలంటే వాళ్ళ మీద వాళ్ళకంటే నాలెడ్జబుల్ క్యాండిడేట్స్ ఉండాలి. ఆ ఆస్పెక్ట్ లో ఇతను పనికి వస్తాడు. ఆ ఆస్పెక్ట్ లో పెట్టుకోవడంలో తప్పు లేదు కూడా. కాకపోతే అతను అంగీకరించలేదన్నారు, అది ఒక ఆస్పెక్ట్. బట్ ఐబొమ్మ రవి ఉదంతంలో మనం ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళే ఒప్పుకున్నారు. ఇప్పుడు ఆయన, నేను నిన్న దర్శకుడు అని పెట్టాను, కొంతమంది కాదు నిర్మాత అని చెప్పారు. నాకు సరే ఆ నిర్మాత సినిమాల మీద మనకి ఎక్కువ ఇది లేదు కానీ వాళ్ళ ఐడియాలజీ విషయంలో నేను మాట్లాడుతుంటాను. యాక్చువల్ గా నాగవంశీ అని అతను ఏదో మాట్లాడుకొచ్చాడు. ఐబొమ్మ రవి చివరికి ఒక గొప్ప వ్యక్తిగా చూస్తున్న సమాజం, ఇది కరెక్ట్ పద్ధతి కాదు, సినిమాకి అంత కష్టపడతాం ఎంత కష్టపడతామని. అరే బాబు, మీరు ఆలోచించాల్సింది నువ్వెంత కష్టపడ్డావు కాదు, నా కష్టానికి తగిన వినోదం ఇవ్వటం. నువ్వు 1000 రూపాయలు పెట్టి సినిమా తీసి పెట్టు టికెట్, నేను కొనలేనే. బేసిక్ గా ఇక్కడ వేతన పెరుగుదల ఆధారిత జీవితమే కదా ఎవరిదైనా సరే. నేను నిన్న లెక్క పెట్టా, దాని మీదనే అబ్జర్వ్ చేసి ఆలోచించా. నేను చాలాసేపు కూర్చుని ఆలోచించా ఏంటిది అన్నది నాగవంశీ మాటలకి విన్న తర్వాత. అప్పుడు ఒక వీడియో చేశా. ఇప్పుడు మా నాన్నగారికి అంటే మేము గుడివాడలో ఉన్నప్పుడు 350 రూపాయలు మా నాన్న జీతం. అప్పుడు షాప్ లో పని చేస్తున్నప్పుడు, అప్పుడు నేను 4th క్లాస్ 5th క్లాస్ అప్పుడు నన్ను మా చెల్లెలకి చిరొక 30 ఆ రోజు నేల డబ్బులు ఇచ్చి పక్కన ఉన్న శరత్ టాకీస్ పక్కనే ఇల్లు ఉండేది అనమాట. లేడీస్ గేట్ పక్కన మా ఇల్లు. అంటే మీరు స్వతంత్రంగా బ్రతకడం కూడా నేర్చుకోవాలి, స్వతంత్రంగా రోడ్ల మీదకి వెళ్ళడం నేర్చుకోవాలి, ఎప్పుడు అమ్మా నాన్న కాదు, నేర్చుకోండి అని చెప్పి సినిమా టికెట్ క్యూ లైన్ లోకి పంపించారు మమ్మల్ని. వెళ్ళి క్యూ లైన్ లో టికెట్ తీసుకుని సినిమా థియేటర్లోకి వెళ్ళి కూర్చుని చూసి, అప్పుడు ఇప్పటికి మళ్ళీ రిజర్వేషన్స్ లేవు, ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ కూర్చోడు, చూసి మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు థియేటర్ అటు లేడీస్ గేట్ అటు ఉంటది, మెయిన్ గేటు ఇటు ఉంటది అనమాట, వదిలిపెట్టేది ఇటు వదిలిపెడతారు. అక్కడ నానున్నారు రెడీలో, మళ్ళీ మేము దారి తప్పకుండా తీసుకెళ్లారు ఇంటికి. ఆ రోజు 30 నాకు, అందుకని అది బాగా గుర్తు టికెట్ది. ఆ 30 తర్వాత నా డిగ్రీ టైంకి ₹1.50 టికెట్, ₹1.50 ఉంది నా డిగ్రీ టైంకి. అంటే 4వ తరగతి ఎక్కడ, నా డిగ్రీ ఎక్కడ, 30 నుంచి ₹1.50. నేను డిగ్రీ చేస్తున్న టైంలో సెలవుల్లో ఒక బైండింగ్ షాప్ లో పనిచేసేవాడిని. మందుల షాప్ లో పనిచేశాను, బైండింగ్ షాప్ లో పనిచేశాను నేను. ఆ చేస్తున్నప్పుడు ఆదివారం పూట ఎక్స్ట్రా చేస్తే 3 రూపాయలు ఇస్తారు చేతికి. ఆ 3 రూపాయలు పుచ్చుకుని సినిమాకి అనమాట. అప్పుడు ₹1.50 టికెట్, ₹1 సమోసా, ఒక ₹1 ఆ స్వీట్ గానే ఏదో బర్ఫీ లాగా ఉంది 5. అది ఆ రోజు లెక్క. ఇదేది నా డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో. అంటే ఎంత గ్యాప్ ఉందో చూడండి, ఎంత ఛార్జ్ తేడా ఉంది అన్నట్టు. అదే నా డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత మనం వార్తలు కవర్ చేస్తుండగానే ₹2 ఛార్జీని కూడా వ్యతిరేకంగా నిరసనలు నేను చూసా. అప్పుడు సబ్ కలెక్టర్ డెసిషన్ తీసుకునేవాళ్ళు రేట్లది. సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీలు ఉండేవి, వాళ్ళు డెసిషన్ తీసుకునేవాళ్ళు రేటు. ₹10 పెరిగితే సిపిఎం వాళ్ళ ధర్నా చూసా నేను, పావలా పెరిగితే రచ్చరచ్చ చూసా. ఇంకొకటి, అప్పుడు ఎన్ని సినిమాలు ఉండేయండి, ఒకేసారి 4-5 హీరోల సినిమాలు ఉండే. కృష్ణ సినిమా, ఇప్పుడు ఒక పండగ వచ్చిందంటే ప్రతి హీరో సినిమా రిలీజ్ అయ్యేది. అప్పుడు చిరంజీవి సినిమా రిలీజ్ అయ్యేది, కృష్ణరాజు, శోభన్ బాబు రిలీజ్ అయ్యేది. ఎవరి అభిమానులు వాళ్ళ సినిమాకి పోయేవాళ్ళు. థియేటర్లు ఉన్నాయి ఇవాళ కంటే పోల్చుకుంటే అప్పుడు తక్కువే కదా. ఎవరికి ఒక 5 థియేటర్లు ఇది ఉంటే, ఒక 4 థియేటర్లు అది ఉంటే అట్టుండేది థియేటర్. మాకు లెక్క అనమాట. 1 టౌన్ లో అయితేనేమో లేట్ గా బిగిన్ అవుతుంది, 2 టౌన్ లో ఫస్ట్ బిగిన్ అవుతుంది. విజయవాడలో అయితే ఎట్లాగా, ఏదన్నా కొత్తది మాకు నచ్చిన హీరో సినిమాకి వెళ్ళాలంటే
రాజు రాజు రంభావరో సినిమానక అట్లాంటి థియేటర్లకు పోతే ఇప్పుడు ఐనాక్స్ లేని అనుకోండి, అది అక్కడికి పోతే ఫస్ట్ వచ్చేస్తుంది 10:30 కల్లా దీన్ని అంటారు నూన్ షో. అదే వన్ టౌన్ లోకి వస్తే 11:30కి నూన్ షో. అంటే అక్కడ వేసిన బాక్స్ ఇక్కడికి రావాలి, అది లెక్క. అట్లాగే అవన్నీ ప్రత్యక్షంగా చూసిన వాళ్ళం మనం. అప్పుడు కూడా ఇంత దారుణంగా లేదు. అప్పటికేంటి, ఇదే కాకుండా నేల, బెంచి, కుర్చీ, రిజర్వ్ అని 4 కేటగిరీస్ ఉన్నాయి. ఇవి ప్రజలకి ఒక జవాబుదారీతనం. నా దగ్గర ₹1.5 ఉందంటే నేలకెళ్తా మాక్సిమం. ఆ తర్వాత నా డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిన తర్వాత చూస్తే ₹5 నేల ఉండేది, ₹10 కుర్చీ బల్ల ఉండేది, బెంచి, ₹15 కుర్చీ, ₹20 రిజర్వ్. ఇది మనం ఈనాడులో ఉద్యోగాలు చేసే రోజుల్లో కూడా, సిటీ కేబుల్ ఉద్యోగాలు చేసే రోజులు కూడా. తర్వాత వచ్చేసిందండి టోటల్ ఆధిపత్యం. ఎట్ట వచ్చేసిందో అర్థం కాలేదు. స్మూత్ గా జరిగిపోయింది. అసలు ట్రాన్సిషన్ పీరియడ్ అంటారు. ఒక ప్రభుత్వం నుంచి ఇంకో ప్రభుత్వం మారడం, ఒక వ్యవస్థ నుంచి ఇంకో ప్రభుత్వం, ఆకస్మిక ట్రాన్సిషన్ జరిగిపోయింది. ఎట్ట జరిగిపోయిందో కూడా నాకు అర్థం కావట్లేదు. మన కళ్ళెదురుగున్నారే చూసాం. ఉన్నట్టుండి ₹150 టికెట్, ఉన్నట్టుండి ₹250 టికెట్, 2 250 టికెట్లు 25-30 ఉంటాయి. మిగతా 150 టికెట్లు. కింద కూర్చున్నోడికి 150, పైన కూర్చున్నోడికి 150. ఎదవరకు నేలంటే ఫ్రంట్ కూర్చుంటాం కాబట్టి తక్కువ రేటు, బెంచ్ అంటే కొంచెం వెనక్కి కూర్చుంటాం కొంచెం ఎక్కువ రేటు, కూర్చుంటే ఇంకా వెనక్కి కూర్చుంటాం కాబట్టి ఎక్కువ రేటు, బాల్కనీ అంటే పైన కూర్చుంటాం కాబట్టి ఇంకా ఎక్కువ రేటు. ఇక్కడ చూస్తే ఇప్పుడు ఇక్కడ కూర్చున్నోడికి అక్కడ కూర్చున్నోడికి ఒకటే రేట్ అంటే ఇదేం న్యాయం? అదొక ఎత్తు. రెండోది అంత అప్డేట్ అయినాయి కదా సార్, థియేటర్లు అప్డేట్ అయినాయి, స్క్రీన్ లో బాగుందా? ఏముందండి థియేటర్ లో చూసేటప్పుడు తేడా అయితే గీతే ఆ మెయింటెనెన్స్ అప్డేట్ అయింది, ఒప్పుకుంటాను దాన్ని. అంతే. ఆ రోజుల్లో అప్పుడు అప్డేట్ అయినాయి. సింహాసనం సినిమా అప్పుడే 70mm అవి చూసాం. 3D సినిమాలు కూడా చూసాం కదా. అప్పుడు అప్డేట్ అప్పుడే. నేను కూడా అప్పుడు షెడ్యూల్ వేసుకున్నాను, ఇప్పుడు ప్యాంట్ షర్ట్ వేసుకుని ఇన్షర్ట్ కూడా చేసుకుంటున్నా. మరి నేను అప్డేట్ అయ్యాను కదా లెక్కనైతే. కాబట్టి అప్డేషన్ కి తగ్గట్టు తీసుకోను, తప్పులే. అప్పుడు అప్డేషన్ కి తగ్గట్టు ఇప్పుడు లేదే. ఇంకోటి, నాకు చాయిస్ లేకుండా చేస్తున్నావు కదా నువ్వు. నాకు థియేటర్ ఉండదా? ఒక సినిమా వస్తే, ఒక హీరో సినిమా వస్తే ఇంకొకటి సినిమానే వేయడానికి లేదా? ఇదే ఎంత మార్గం అండి సార్? మీకు గుర్తుంటే చిన్నప్పుడు థియేటర్కి వెళ్ళిన తర్వాత మనం ఆ గేట్ దగ్గరికి వస్తే గేట్ బయట ఆ మెస్సల్లోంచి అమ్మేవారు పల్లీలు గానీ బఠానీలు గానీ ఇలా సమోసాలకి. అసలు ఇప్పుడు కంప్లీట్ అయి లేవు. అది దాదాపుగా చిన్నప్పుడు కూడా కాదండి, నా డిగ్రీ అయిన తర్వాత కూడా. ఇప్పుడు మా సితారా థియేటర్, స్వాతి థియేటర్, లేకపోతే మా విజయవాడ శేష్ మహల్ వరకు ఉన్నట్టున్నాయి అవి. 90s అంటే 2000 దాకా కూడా ఉన్నాయా? 2000 దాకా ఉంది. 2000 తర్వాత నిదానంగా పెత్తనం చేయడం బిగించేసింది ఫిల్మ్ ఇండస్ట్రీ. ప్రజల మీద పెత్తనం చేయడం బిగించేసింది. ఆ పెత్తనపు పర్యవసానం ఇదంతా జరుగుతుంది ఇప్పుడు. అప్పుడు అది ఉపాధి కూడా బయట వాళ్ళకి. బయట అమ్ముకొని ఇచ్చేవాళ్ళు, లోపల క్యాంటీనోడు వాళ్ళ మీద ఏడుస్తుండేవాళ్ళు. ఇప్పుడేంటి, ఆ బయట ₹3 దొరికేది ఇప్పుడు లోపల ₹300 పెడుతుండే. ముందు ఏం అక్కర్లేదు. ఒకటి, థియేటర్లోని హోటళ్ళకి ఏదైతే ఆ క్యాంటీన్ల తిండి బయట దానంత తక్కువకేమని నేను చెప్పా. బయట దాని మీద 10% వేసుకోండి. 10% వేసుకోవడం కరెక్ట్. కానీ ఏకంగా 100% కాదు 1000% పెంచేస్తే ఎట్టా బతుకుతారు జనాలు? అది కదా కావాల్సినటువంటిది. 1000% పెంచేశారు. నేను ఇక్కడ ఇందాక చెప్పింది మా నాన్న జీతం అని ఎందుకన్నానంటే, ఆ రోజున 350 ఉన్నప్పుడు 30 ఉన్న టికెట్ తర్వాత ఆయనకి 1200 జీతం వచ్చే టైంకి ₹1.5 అయింది. అంటే నా 4th క్లాస్ నుంచి నా డిగ్రీ దగ్గరికి ₹1.5 అయింది. కానీ ఇప్పుడేంటి, ఏకదం 150, 200 అంటే ఎన్ని రెట్లు పెరిగినట్టు ఆ లెక్కన. పోనీ ఆదాయ వనరులు ఆ స్థాయిలో పెరిగినాయా? ఇవాళే ఏదో సంస్థ లెక్క ఇచ్చింది, భారతదేశపు వ్యక్తి యొక్క సగటు జీతం 28,000. సగటు జీతం 28,000. 28,000 జీతం సంపాదించేటటువంటి వాడు ఆ రోజుల్లో అద్దె ఎంతండి? మేము గుడివాడలో ఫస్ట్ ఉన్నప్పుడు ఇంటి అద్దె ₹50. ఆ ఊరి నుంచి బయటకు వచ్చే నాటికి ₹75. గుంటూరు వచ్చినటువంటి సందర్భంలో మా ఇంటి అద్దె ₹300. ఆ తర్వాత విజయవాడకు వచ్చిన టైంలో కూడా ₹350 అద్దె. ఆ తర్వాత 1,500 అద్దె చూసాం, 6,000 అద్దె చూసా, 7,000 అద్దె చూసా. హైదరాబాద్ లో 15,000 అద్దె కూడా కట్టా. కానీ ₹1,00,000 అద్దె అయితే కట్టట్లేదు కదా నేను.
అదే కదా. నా ఇవాళకి కూడా 5,000 రూపాయలకి ఇల్లు దొరికేది ఉంది, కానీ నీ దగ్గర 500 రూపాయలు లేకుండా టికెట్ కుదరట్లేదే థియేటర్కి. బేసిక్ గా టికెట్ రేట్ అని కూడా పబ్లిక్ పట్టించుకోకుండా ఉండాలి అంటే తినుబండారాల రేట్లు తగ్గాలి. మంచినీళ్ళ బాటిల్ 80 రూపాయలు, సమోసా ఒకటి 80 రూపాయలు, పాప్కార్న్ వచ్చేటప్పటికి 300 రూపాయలు 400 రూపాయలు అంటే అంతకంటే దోపిడీ ఇంకేంటి? ఆ దోపిడీని అరికట్టడం అనేది ఒకటి ముఖ్యం. రెండవది అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది స్వేచ్ఛ లేకుండా చెయ్యొద్దు. ఒకేసారి అంటే మీ మీద మీకు నమ్మకం లేక మా నెత్తిని రుద్దుతున్నారు. ఇదివరకటి రోజుల్లో ఒక సినిమా 50 రోజులు ఆడింది. మాకు బాగా గుర్తు అనమాట. మేము స్టూడెంట్స్ గా ఉన్నప్పుడు విజయవాడ వచ్చిన తర్వాత 10th క్లాస్లో ఇదే స్వాతి థియేటర్కి వచ్చిందంటే హిట్టు, ఇదే ఫట్టు. నీలిమా థియేటర్కి వచ్చిందంటే హిట్టు, సితారాకు వచ్చిందంటే సూపర్ హిట్. సితారాలోకి వస్తే 100 రోజులు, నీలిమాలోకి వస్తే 50 రోజులు, స్వాతికి వచ్చిందంటే 15-20 రోజులు పోతుంది. ఇట్లాగో సెంటిమెంట్ గా ఉండేది. 50 రోజులు 100, 150, 375 రోజులు ఆడినయ్యే సినిమాలు. నిదానంగా డబ్బులు సంపాదించుకుందాం అనుకున్నారు ఆనాడు. ఇప్పుడు ఒకేసారి దోచేసుకుందాం అనుకుంటున్నారు. అదే కదా. మీరు తింటారా? ఓ 10 ఏళ్ల తిండి ఒకే రోజు తినేస్తారా మీరు? తినరుగా. మరి 10 ఏళ్ల రోజు సంపాదన మీరు ఒకే రోజు తినేద్దాం అనుకుంటున్నారే. అదే అంటే నష్టం అంటే ఆ రోజు కూడా నష్టాలు వచ్చినాయి కదా. ఈ పరిస్థితులన్నీ చూసి ప్రజలు ఐబొమ్మ రవిని ఇప్పుడు హీరోగా చూస్తున్నారు అంతే. అందులో కానీ ఒకటి సార్, ఇక్కడ నిజంగా అంటే ఈయనకి ఇంకా ఈ రవికి సమాజం మీద ఏమన్నా ఒక అసహనమా, లేదంటే ప్రభుత్వం మీద అసహనమా, ఇండస్ట్రీ మీద అసహనమా? ఒక మంచి ఆఫర్ ని వదులుకోవడం ఎలా చూడాలి? ఒకవేళ నిజంగా ఇది కరెక్ట్ అయితే ఎలా చూడాలి? ఆయన కుటుంబం మీద అసహనం ఆయనకి, ఈ దేశంలో అదే. ఇప్పుడు వాళ్ళ ఆవిడ ఉన్న ఈ గడ్డ మీద ఆయన బతకాలనుకోవట్లేదు. అంతేనా? అదే అదే ఇంకోటి ఏంటంటే ఒకసారి ఆ సంపాదనకు అలవాటు పడ్డాక అది తగ్గి ఉండాలని ఆడనుకుంటాడు. కానీ ఇలాంటి యువత చాలా మంది ఉంటారు కదా సార్, రాష్ట్రంలో కానీ దేశంలో కానీ. వాళ్ళ అందరి ఆలోచనలే కనుక ఇలాగే ఉంటే రేపొద్దున్న అది రాంగ్ రూట్ లో వెళ్లే అవకాశం ఇచ్చినట్టు అవదా? ఎందుకు లేరు ఇప్పటికి వెళ్ళిన వాళ్ళు. ఇప్పుడు విదేశాల్లో మొన్న మయన్మార్ నుంచి పట్టుకొచ్చారు మన వాళ్ళని. ఇక్కడ నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగాలను థాయిలాండ్కి నుండి అడ్డుకు పోయారు. వాళ్ళ నిదానంగా మయన్మార్ పట్టుకుపోయి అక్కడ బలవంతంగా వాళ్ళ పాస్పోర్టులు లాగేసుకుని నువ్వు చచ్చినట్టు సైబర్ క్రైమ్ చేయమన్నారు. చచ్చినట్టు చేశారు. ఇప్పుడు వాళ్ళని తీసుకొచ్చారు కదా, వాళ్ళకి సైబర్ క్రైమ్స్ ఎట్ట చేయాలో తెలుసు. ఒక చిన్న ఏపీకే ఫైల్ పంపించి మన అకౌంట్ మొత్తం వాళ్ళు ఖాళీ చేస్తున్నారు అంటే వాళ్ళని ఇతన్ని కంపేర్ చేయొద్దు. ఇతను ఫిల్మ్ ఇండస్ట్రీ మీద పగబట్టాడు. అవును, కానీ సైబర్ క్రిమినల్ అనేటటువంటి వాళ్ళు ఎవరైనా క్రైమే. ఈవెన్ ఐబొమ్మ రవి కూడా క్రిమినలే. కాకపోతే అతను ఈ క్రైమ్ చేయటం వల్ల చర్చకు వచ్చింది ఈ అంశం. అంతవరకు రైట్, అంతవరకు నేను అనేది కంపేర్ చేయట్లేదు. వాళ్ళ కూడా ఇలాగా ఎంతో మేధాశక్తి ఉన్న మేధావులు అలా తప్పుదారి పడుతున్నారు కదా. అవకాశాలు రాకపోతే ఎవడైనా చెడిపోతాడండి. అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. అవును, రైట్. చూద్దాం. మొత్తానికి ఐబొమ్మ రవికి ఒక మంచి అవకాశం ఇచ్చిందా నిజంగా ప్రభుత్వం? అదే కనుక ఇస్తే ఆయన రిజెక్ట్ చేశారా, వద్దనుకున్నాడా? ఆయన కరేబియన్ దీవులకి వెళ్ళి ఏ హోటల్లో పెట్టుకుని బతికేస్తారంటున్నారు. యువతకి రేపొద్దున్న ఇక భవిష్యత్తులో ఎలాంటి భరోసా కల్పిస్తుంది ప్రభుత్వం అనేది కూడా ఒక పెద్ద ప్రశ్న. ఇలాంటి మేధావులు మరి వాడుకుంటారా, లేదంటే ఇలాగే వదిలేస్తారా? ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుంది.